బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం ఏషియన్ థియేటర్ దగ్గర పవన్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ప్రీమియర్ షో టికెట్లని బ్లాక్ లో అమ్ముకున్నారంటూ ఆందోళన చేపట్టారు. థియేటర్ యాజమాన్యం పైన దాడికి దిగారు పవన్ ఫ్యాన్స్. టికెట్లు ఇవ్వకపోతే ప్రీమియర్ షోను అడ్డుకుంటామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రీమియర్ షో టికెట్లను అభిమానులకు మాత్రమే ఇవ్వాలంటున్నారు ఫ్యాన్స్. కానీ థియేటర్ యాజమాన్యం ఆన్లైన్ లో పెట్టింది. అయితే పోలీసుల రంగంలో దిగారు థియేటర్ యాజమాన్యం. ఫ్యాన్స్ తో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. ప్రీమియర్ షో అంటే కేవలం అభిమానులకు మాత్రమే, మాకు మాత్రమే ఇవ్వాలని చెప్పి ఏషియన్ థియేటర్ యాజమాన్యం పైన పవన్ ఫ్యాన్స్ రచ్చకు దిగారు, దాడి చేశారు. అయితే ఆన్లైన్లో పెట్టేసి సేల్ చేసింది థియేటర్ మాత్రం. సో ఇప్పుడు అక్కడికి చేరుకున్న ఫ్యాన్స్ కాస్త బ్లాక్లో అమ్ముకుంటారంటూ రచ్చ చేసి గొడవకు దిగారు. ఒకసారి ఆ గొడవకు సంబంధించిన విజువల్స్ చూద్దాం. పేమెంట్ కూడా చేసిన తర్వాత మరి టికెట్ అంటే నాకు 5 టికెట్లు నిలబడతాం మేము. ఇచ్చే టైం చెప్తే లైన్లో అర్ధరాత్రి ఆ లైన్లో పెడతారు. మీరు టికెట్లు బుకింగ్లు వేయాలా, ఫ్యాన్స్కి ఇచ్చారు, మిగతా టికెట్లు ఇవ్వాలి కదా మీరు. వీడు నిన్న పిలుస్తున్నా అంతే పోతున్నాను గేటు బయటికి, నేను పిలుస్తున్నా అంతే పోతున్నాను. ఇటు భద్రాచలం ఏషియన్ థియేటర్ దగ్గర పవన్ ఫ్యాన్స్ రచ్చ కొనసాగుతోంది. అభిమానులకు మాత్రమే ప్రీమియర్ షో, అభిమానులు మాత్రమే చూడాలా ప్రీమియర్ షో అనే రకంగా ఆ ఫ్యాన్స్ బిహేవ్ చేస్తున్నారు. థియేటర్ యాజమాన్యం పైన దాడికి కూడా దిగారు. ఆన్లైన్లో పెట్టి టికెట్స్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయాయి. దానికి బ్లాక్లో అమ్ముకున్నారంటూ ఫ్యాన్స్ రచ్చ చేశారు. యాజమాన్యంపై దాడి కూడా చేశారు. మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఉదయ్, సో ప్రెసెంట్ ఫ్యాన్స్కి మాత్రమే ప్రీమియర్ షో, ఫ్యాన్స్ మాత్రమే ఉంటుందా ప్రీమియర్ షో అనేది? వేరే వాళ్ళు బుకింగ్ చేసుకుంటే అర్హత ఉండదా? నిజంగానే అక్కడ థియేటర్ యాజమాన్యం బ్లాక్లో అమ్ముతుందా టికెట్స్ని? టెక్నాలజీ ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం భద్రాచలం ఏషియన్ థియేటర్ దగ్గర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా థియేటర్ యాజమాన్యం మాత్రం తాము పూర్తిగా నిబంధనల మేరకే విక్రయాలు జరిపామని, టికెట్ల విషయంలో ఎటువంటి బ్లాక్ మార్కెట్ ని మేము క్రియేట్ చేయలేదని చెప్పి థియేటర్ యాజమాన్యం చెప్తుంది. కానీ పవన్ అభిమానులు మాత్రం చాలా పెద్ద ఎత్తున హంగామా సృష్టించారని చెప్పుకోవాలి. ఒక విధంగా థియేటర్ యాజమాన్యంపై కూడా దాడికి పాల్పడినటువంటి పరిస్థితి గత కొద్ది క్రితం భద్రాచలంలోని ఏషియన్ థియేటర్ వద్ద చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ అంశానికి సంబంధించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి కూడా పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం అటు అభిమానులను, ఇటు థియేటర్ యాజమాన్యాన్ని ఇద్దరిని కూడా కొంత సంప్రదింపులు చెప్తూ వారిద్దరిని కూడా కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం మొదటి నుంచి స్పష్టంగా ఒకే అంశంపై డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ప్రీమియర్ షో అనేది మాత్రం ఫ్యాన్స్ కోసమే ప్రీమియర్ షో అనేది నడిపిస్తూ ఉంటారు. సో అదే విధంగా ఈ రోజు రాత్రి 9 గంటలకు నడిపించే ఈ షో కూడా పూర్తిగా ఫ్యాన్స్ కే పరిమితం చేయాలి, ఫ్యాన్స్ కే టికెట్లు పూర్తిగా విక్రయించాలని చెప్తున్నారు. కానీ ఫ్యాన్స్ చేసినటువంటి మరొక తీవ్రమైనటువంటి ఆరోపణ, కేవలం ఒకరిద్దరు వ్యక్తులకే ఒక్కొక్కరికి 200 టికెట్ల చొప్పున విక్రయాలు జరిపారు. ఇది ఎలా సాధ్యమంటూ కూడా ప్రధానంగా ఫ్యాన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఓజీ సినిమాను రద్దు చేస్తున్నట్లు, ప్రీమియర్ షోను పూర్తి స్థాయిలో ఈ రోజు రాత్రి ఏర్పాటు చేసిన షోను కూడా పూర్తిగా రద్దు చేసినట్టు ఒక ఫ్లెక్స్ కూడా ఏర్పాటు చేసి అటు థియేటర్ కి అతిశయం తీవ్రమైనటువంటి వివాదానికి కారణమైంది. థియేటర్ యాజమాన్యం అటు అభిమానులను కొంత కూల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అభిమానులు మాత్రం ఆగ్రహ విషయాలకు లోనై అటు థియేటర్ యాజమాన్యంపై సిబ్బంది కూడా దాడికి పాల్పడ్డారు. ఇరువురు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం కూడా జరిగింది. ప్రస్తుతం పోలీసులు రంగ ప్రవేశం చేసి కొంత ఫ్యాన్స్ కూడా కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా తమ అభిమాన నాయకుడు ఓజీ సినిమాను 800 రూపాయలు పెట్టి టికెట్ కొన్న కానీ ప్రస్తుతం టికెట్లు దొరికినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. థియేటర్ లో అసౌకర్యాలు తీవ్రంగా ఉన్నాయి. అసౌకర్యాల నడుమే తమ సినిమా చూడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇది మా కర్మ అంటూ కూడా అభిమానులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి థియేటర్ యాజమాన్యాన్ని కూడా అత్యంత సంప్రదించింది. కానీ పూర్తిగా నిబంధనల మేరకే 200 టికెట్లు మాత్రం ఫ్యాన్స్ ఇచ్చారు. మిగిలిన టికెట్లని కూడా ఆన్లైన్ లోనే తాము విక్రయించాలని చెప్పి థియేటర్ యాజమాన్యం అయితే స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రీమియర్ షో మాత్రం అభిమానులకే పరిమితం చేయాలి, ఇతర వ్యక్తులకు ఎక్కువ మొత్తంలో టికెట్లను విక్రయించారు, ఒక్కొక్కరికి 200 టికెట్ల చొప్పున ఎలా ఇస్తారంటూ కూడా ప్రధానంగా థియేటర్ యాజమాన్యాన్ని నిలదీస్తూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాలను కూల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనోజ్, రైట్, అటలు యాజమాన్యం ఏం చెప్తోంది అంటే ఆన్లైన్లో బుకింగ్స్ పూర్తయ్యాయి అనేది నిజమేనా, లేదంటే ఫ్యాన్స్ ఆరోపిస్తున్నట్టుగా బ్లాక్లో అమ్ముతున్నారా? ఎక్కడైనా కనిపించిందా? ఫ్యాన్స్కి ఏమైనా ఆధారాలు కనబడ్డాయా, లేకపోతే వాళ్ళు టికెట్ ఇవ్వలేరు కాబట్టి ఆగ్రహంతో ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారా?
నిజానికి అటు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఓజీ టికెట్ల వ్యవహారంపై వివాదం దారితీస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కో టికెట్ బ్లాక్ లో సుమారు 1000 నుంచి 2000 వరకు కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకు ఖమ్మం నగరంలో పలు చోట్ల ఒక్కో టికెట్ ను 2000 రూపాయల వరకు కూడా విక్రయించినట్లు మనకు సమాచారం ఉంది. అయితే అధికారికంగా మాత్రం థియేటర్ యాజమాన్యం మాత్రం ఎక్కడ తాము ఎవరికి బ్లాక్ లో టికెట్లు విక్రయించాలని చెప్తున్నారు, కానీ ఆన్లైన్ లో మాత్రమే తాము విక్రయిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆన్లైన్ లో ఎవరు కొనుగోలు చేస్తున్నారు, టికెట్ బుక్ అయిన తర్వాత మళ్ళీ బ్లాక్ మార్కెట్ వస్తుందా లేదా, ఇటువంటి అంశాలపై మాత్రం ఎవరు పెద్దగా ఫోకస్ అయితే చేయట్లేదని చెప్పుకోవాలి. కానీ ఫ్యాన్స్ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 800 రూపాయలు పెట్టి తమ అభిమాన నాయకుడికి ఫ్లెక్సీలు 1000 రూపాయలు పెట్టి కట్టిన తర్వాత పాలాభిషేకాలు చేసిన తర్వాత ఎంతో కాలంగా ఎదుర్కొన్నటువంటి ఓజీ సినిమాను ప్రీమియర్ షో చూసేందుకు ఇంత కష్టపడి థియేటర్ వద్దకు వస్తే టికెట్ లేవని యాజమాన్యం చెప్తే తమ పరిస్థితి ఏంటంటే కూడా అటు ఫ్యాన్స్ తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై ఆవేదన ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అటు ఫ్యాన్స్ స్టేట్మెంట్ ఆ విధంగా ఉంటే థియేటర్ యాజమాన్యం స్టేట్మెంట్ మాత్రం ఈ విధంగా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అటు ఫ్యాన్స్ కు మరికొన్ని టికెట్లు కూడా కల్పించేలా అవసరమైతే ఎక్సైజ్ ఏర్పాటు చేసినా సరే ఫ్యాన్స్ ను కొంత చేసే విధంగా ప్రస్తుతం థియేటర్ యాజమాన్యం పోలీసులు అటు అభిమానులతో చర్చలు జరుపుతున్నారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా భద్రాచలం ఏషియన్ థియేటర్లో అక్కడ పవన్ ఫ్యాన్స్ రచ్చకు దిగారు. టికెట్లకు సంబంధించి ప్రీమియర్ షో ఫ్యాన్స్కి ఇవ్వకుండా బ్లాక్లో అమ్ముకున్నారంటూ థియేటర్ యాజమాన్యం పైన గొడవకు దిగారు, వారిపై దాడి చేశారు. ప్రీమియర్ షో కేవలం ఫ్యాన్స్కి మాత్రమే ఉంటుంది, అనవసరంగా బ్లాక్లో అమ్ముతున్నారు అని చెప్పి ఫ్యాన్స్ గొడవకు దిగిన నేపథ్యంలో యాజమాన్యం కూడా పోలీసులకు అక్కడికి పిలిపించింది, పోలీసులు ఆశ్రయించింది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు, ఇరు వర్గాల మధ్య చర్చిస్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ చూద్దాం. మీ అభిప్రాయం ఏంటి? పవన్ ఫ్యాన్స్ మొత్తం కూడా టికెట్లు ఇవ్వకుండా బ్లాకుల్లో థియేటర్లు అమ్ముకుంటున్నాయా? మీరున్న థియేటర్ దగ్గర మీరున్న సిచ్యువేషన్లో ఎటువంటి పరిస్థితి నెలకొని టికెట్స్ థియేటర్స్ అన్ని కూడా బ్లాక్లో అమ్ముకుంటే వ్యాపారంగా మార్చుకున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకున్న కంప్లైంట్స్ కూడా కామెంట్ తెలియజేసే ప్రయత్నం చేయండి.